ఆ క్లాత్ ఏం చేస్తారంటే ఇంటికి తీసుకొచ్చి 2 ముక్కలు చేస్తారు లేదా ఒక ముక్క. ఆ చిన్న ముక్కనే. చిన్న ముక్క కొంచెం క్వాంటిటీఫైడ్గానే ఇస్తుండొచ్చు. ఆ ముక్కని ఒకటేమో వీళ్ళిద్దరు సంసారం చేస్తున్న ఇంటికి కడతారు ఆ మెయిన్ గుమ్మం దగ్గర ఓకే. ముడుపులాగా. రెండోది ఈ అమ్మ ఎవరైతే గర్భం సంబంధించిందో లేకపోతే గర్భకోశానికి సంబంధించిన ఏదైతే ఇబ్బందులు పడుతూ ఉంటుందో ఆవిడ యొక్క నడుముకు కట్టవచ్చు లేదా మెడలో వేయవచ్చు. ముఖ్యంగా స్త్రీలకైతే నడుముకే కడతారు తాయెత్తులు ఎక్కువ శాతం మనం గమనించి చూస్తే. అలా ఉన్నప్పుడు ఏ ఇంటి గుమ్మానికి అయితే ఏ ఒంటికైతే కడతారో అక్కడ పార్వతీమాత స్వయంగా వచ్చి వాళ్ళ ఇంట్లో కొలువై ఉంటుంది ఆ సమస్య తీర్చడానికి. గర్భానికి సంబంధించి అయితేనేమో సంతాన లక్ష్మమ్మ రూపంలో వస్తుంది. నీకు ఒకవేళ ఆరోగ్య సమస్య రూపంలో ఉంటేనేమో అమ్మ ధన్వంతరి రూపం, మీకు తెలిసిందే పార్వతీమాత విషయం. అమ్మ ఒక రూపం తీసుకొని వస్తుంది, పార్వతీమాత రూపం ఒకటి తీసుకొని వస్తుంది. ఇతిహాస పురాణాలలో అంటే విషయం ఉన్నదని చెప్తున్నామమ్మ. పార్వతీమాత నెత్తిలో ఈ జుట్టులో ఒక కల్పవృక్షం ఉంది అని అంటారు. అంటే మేము మా గురువుల ద్వారా విన్న మాట కూడా. ఆ వృక్షం అనేది అమ్మ ఏం చేస్తుంది అంటే అమ్మ ఎవరింటికి వస్తే వాళ్ళ ఇంట్లో ధనము, వాళ్ళ ఇంట్లో ఆరోగ్యము, వాళ్ళ ఇంట్లో సౌభాగ్యం నిలబడుతుంది అని అంటారు. అమ్మ అందరింట్లోకి ఆ వృక్షం నెత్తిలో పెట్టుకొని రాదంట. అంటే వృక్షం అంటే ఒక మహావృక్షం కాదు, ఒక చిన్న కాడ లాంటిది, ఒక ఆయుర్వేద మూలికల్లాగా పెట్టుకొని వస్తుందని అంటారు.